నీకు పాలకు పెరుగు తేడా తెలుస్తలేదురా. ఎందుకట్లా దమ్ము తీస్తుడు బరలేక నీళ్ళు తాగి తాగకుండా దమ్ము తీస్తాడు కదా. సో ఇప్పుడైతే మన ఫాలోవర్స్ ఎవరికైనా ఒకరికి వీడియో కాల్ అయితే చేద్దాం. ఏయ్ జోరు జోరు ఏయ్ జోరు జోరు వాలా కూరగానికి చదువు రాదు ఎలా. రెడీ 1 2 3 స్మైల్. లాస్ట్ టైం మనం చేసిన ఓవర్ నైట్ సంబంధించిన కామెంట్లు అయితే వస్తున్నాయి. ఏంది ఏం కావాలి? ఇది ఎవడరా పోయింది, ఇది ఎవడు పోయిండ్రా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఇప్పటి నుండి గడవబోయే ఈ రాత్రి మేమందరం స్పెండ్ చేయబోతున్నాం ఈ సర్కిల్లో. ఇప్పుడు ఉన్నది చలికాలం కాబట్టి ఈ రాత్రి మొత్తం మేము అసలు ఈ సర్కిల్లో సర్వైవ్ కాగలమా అని చెప్పేసి మాకే కొద్దిగా డౌట్గా ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇంకొక ఛాలెంజింగ్ పార్ట్ ఏంటిదంటే ఇటు సైడ్ పాములు బాగా తిరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం భూమిలో పెట్రోల్ డీజిల్ గిన పెట్టినప్పుడు మీకు చూపించడం కావచ్చు, అటు సైడ్ మనకు నాగంబాబు సంబంధించిన పెద్ద కుసం అయితే కనబడదు అనమాట. సో ఇటువంటి డిఫరెంట్ ఛాలెంజెస్ని మేము ఫేస్ చేసుకుంటూ ఈ రాత్రి మొత్తం మేము ఈ సర్కిల్లో అయితే గడపాలి. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ లిమిటెడ్ స్పేస్ ఉన్న ఈ సర్కిల్లో మేము ఫుల్ నైట్ సర్వైవ్ కావాలి అంటే చలి నుంచి కాపాడుకోవడానికి మాకు కొన్ని కట్టెలు కావాలి, నైట్ పడుకోవడానికి టెంట్ కావాలి, కొన్ని ఫుడ్ ఐటమ్స్ కావాలి. అంతేకాకుండా పాములు తేళ్లు వచ్చినట్టయితే వాటి నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి కొన్ని టూల్స్ అయితే కావాలి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఐటమ్స్ అన్నింటినీ సర్కిల్లోకి అయితే తీసుకొద్దాం. రండి. ప్రజెంట్ టైం వచ్చేసి 4:15 అయితే అవుతుంది. ఇప్పుడు నేను సర్కిల్లోకి అయితే వెళ్ళిపోతున్నా. మొత్తం సామాన్ అంతా సర్కిల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ టెంట్ అయితే వేసుకుందాం. ఇక రెడీ తీయండి రా టెంట్. సో ఈ సర్కిల్లో ఉన్న ప్లేస్ని మొత్తాన్ని మేము ఒక్కొక్క ప్లేస్ని ఒక్కొక్క రకంగా అయితే యూజ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఉన్న ఈ ప్లేస్లో వచ్చేసి మనం చెప్పులు అయితే ఇడిచేసినాం. ఇక్కడ మనకి సంబంధం లేదు ఈ ఏరియా తోటి. ఇక్కడున్న ఈ ఏరియాని మా వాషింగ్ ఏరియా లాగా అయితే వాడుకోబోతున్నాం. బోలు తోముకోవడానికి, బియ్యం కడుక్కోవడానికి, దేనికైనా కావచ్చు. ఈ ఏరియా వచ్చేసి మన కుకింగ్ ఏరియా. ఇక్కడ మొత్తం కుకింగ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది మా ప్లే గ్రౌండ్. ఏదైనా గేమ్ ఆడాలనుకుంటే ఇక్కడ ఆడతాం. కమా దారా కూర, ఏదైనా రగ్బీ కానీ లేకపోతే ఇట్లా లావట్టి అడికి ఎత్తేసుడు ఇట్లా సర్కిల్ అవతల పడితే అటే అడిగా, సర్కిల్ అవతల పడితే అటే చాలా. ఇది వచ్చేసి మా ప్లేయింగ్ ఏరియా. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మేము తినడానికైనా సరే లేకపోతే ఏదైనా వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి దీనికి అయితే ఈ షాప్ ఉన్న ఏరియాని యూజ్ చేసుకుంటాం. వెనక మీరు చూసినట్టయితే టెంట్ ఉంది, నైట్ పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి అన్నమాట. ఈ ఏరియా వచ్చేసి మెయిన్గా మా మంట పెట్టుకోవడానికి. చూద్దాం ఇప్పుడు ఈ ఏరియా అనుకుంటున్నాం. మంట పెట్టిన తర్వాత ఒకవేళ పొగ మాదికి వస్తే ప్లేస్ చేంజ్ చేస్తాం. ఇటు సైడ్ ఉన్న ఇక్కడ కొంచెం ఎక్కువ ఏరియా ఉంచినాం, ఎందుకంటే ఇది మనకు కొన్ని నెసెసరీ ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకోవడానికి. నాకు తెలిసి ఏరియాని కూరగాయలు ఎక్కువ బాగా వాడుకుంటాడు. అడిగి మొత్తం రేపు పొద్దుగా చూడు మొత్తం పచ్చిగా అయి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిగా బ్రేక్ అయితే తీసుకుందాం. ఇప్పుడు మా దగ్గర ఉన్న వస్తువులలో కట్టెలు కావచ్చు, లేకపోతే ఏదైనా వాటర్ కావచ్చు, ఇంకా వేరే ఏమైనా ఐటమ్స్ కనుక మాకు తక్కువైనట్టయితే శేఖర్ గారు బయటకు అందిస్తాడు. ఓకేనారా? ఓకే. సో ఇప్పుడైతే ఒక 2-3 డ్రోన్ షాట్లు వేసేస్తా. డ్రోన్ షాట్లు చూడండి. తర్వాత మన ఓవర్ నైట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి దగ్గర చీకటి కూడా స్టార్ట్ అయిపోయింది. ఎండ లాస్ట్ కొద్దిగా కొన కనబడుతుంది, అంతే. కొద్దిగా చలి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మేమేం చేయబోతున్నాం అంటే గరం గరం బ్రూ దాన్ని చేయబోతున్నాడు డింపియాడు. మొన్న బెడ్ క్యాంపులో వేసిన గుర్తుందా? గలీజ్గా ఉండే ఆ రోజు ఇవ్వాలన్న మంచిగా.
మంచిగా ఎత్తాడు నువ్వు మస్తు చేసినావు కోలపరల్లా. నువ్వు చేయి మరి. నాకు నేరాదు. కోలపరాలు నేను చేసిన బెడ్ మీద ఇడి చేసిన ఎట్లా చేసినా కానీ నువ్వు వెళ్ళేగా చెయ్యి ఇవాళ నువ్వే చేస్తావు. ఇవాళ వచ్చేసి కూరగాడ అయితే బ్రూ చేస్తుడు నొటాకల్ ఎందుకు నిన్ను నువ్వు వెళ్ళేసినావు ఏడా నువ్వే తాగినావు నువ్వు చేస్తావు. నేను చేసింది తాగినావు వీడు తాగిండు శేఖర్ గారు తాగిండు నువ్వనే డిపర్ అవుతాడు. ఇక అంత కథ కలవదు. ఒక చిన్న ఛాలెంజ్ అయితే పెడతాం. ఇది నీకు తగ్గట్టే ఉంటది. నువ్వు గెలిచినావు అనుకో ఇట్లా చేయబట్టుకో ఇట్లా అంటారు కిందికి. నువ్వు గెలిచినావు అనుకో సేఫ్. ఎవడైతే ఓడిపోతాడో వాడు బ్రూ చేయాలి. ఓకే ఇప్పుడు ఒకవేళ ఓడిపోతే ఏ రాయాలి అనుకో నువ్వు చెప్పాలి ఎట్లా చేయాలి. నువ్వు చెప్పు. నువ్వు ఇదివరకు చేయలేగా గెలిచిన ఓడిపోయిన చెప్పాలి. చలో కూర నొడగొడదాం. వెనకారు ఇది అంతే ఏంద్రా చెయ్యికి మరి అంత కూరంగా గిట్ట ఎరుకుంటే గ్లౌజ్ వేసుకున్నాడు. పాము కుసమిడతా చూడుర్రి ఇట్లా తోలంతా స్కిన్ దాని మీద పోతుందంట. గంటగానే మీట్ అయ్యేదాకా తినడేందుకు. ఇప్పుడు మళ్ళీ కాఫీ వెనక జరిగి వెనక సాపలేదు. సామాన్ ఉంది మెల్లే సందు చూసుకుంటున్నాను మంచి దూరం ఉండి ఇట్లా వస్తాను అని బొత్తపోతుంది నమ్మలేదు. రెడీ 1 2 3 అయిపోయింది. అట్లాగా చెప్పలేదు నా ఇష్టం. దారా డింపిగా నువ్వు చెప్పలేదు ఏమన్నా వేసుకో గెలిచింది లెక్క చేయి కింద పడాలి. బయటనే మళ్ళీ లోపలికొస్తాడు. నువ్వు గెలిచినావే. నువ్వు తల్లితోటి ఎలక పిల్ల పోటీ పడబోతుంది ఇప్పుడు. అరే డింపిగా ఏమన్నా వేయచ్చు ఓడగొట్టింది లెక్క. 1 2 3 బలం మంచిగా బక్కోనికి. హోల్డ్ చేసిండ్రా కింద ఏమన్నా వేసుకో బక్కోని బలం బాగుంది. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళా బ్రూ నాశనం అయినట్టే అది ఎట్లయినా సరే తాగుతాం. ఇక మన గుండెగాడు అయితే ఏపోతుండు. కమాన్ గుండు బాస్ ఈ నాడు ఎట్లా వేయాలో చెప్తాడు. పాలు వచ్చి పాల పౌడర్ ఇగో పోయి ఆంటీ పాలు పోయి బ్రూ పోయి చక్కెర కథం అయిపోయినట్టే. గిరిగిల్లు ఉన్నది ఎటే పిక్తుంది. ఇగో ఇనుప పీస్ తోటి అది ఇనుప పీస్ కాదు స్టీల్ పీస్ తోటి దోమినం అది అలానే అయిపోయింది. ఇది ఆయనతో లోపలికి పోయిందంటే కథమే. ఇటు రెండు పాల ప్యాకెట్ రెండున్నాయా? ఇంకేదా రెండు కూడా తాగుతావు గంతగానో. ఇప్పుడు పొద్దుగాలి ఒకటి మళ్ళీ పొద్దుగాల ఎందుకు? పొద్దుగాల చలి పెడుతుంది. ఇప్పుడే చలి పెడుతుంది పొద్దుగాల. లేదు ఇప్పుడు పొద్దుగాలి హాఫ్ లీటర్ ప్యాకెట్ నలుగురు తాగుతా 60 లీటర్ తాగుతావా? అది పెట్టు ముట్టావా లైటర్ వేయాలి. ఇప్పుడు పొద్దుగాలి లైటర్ రా లైటర్ ఉందంటారు కదా నీళ్ళు పోసుకోవాలా. జగ్గి తీసుకో నీ క్యాన్ దగ్గర పెట్టు. ఏం మంచిగా పోయి చల్లారిందేమరా బంద్ చేసిన చలి పెడతారా రాత్రి ఏంటి నేను అది పట్టుకొస్తా. మీరు పోసుకొని మధ్యలో కమిడియన్ చంపేస్తారు. ఎందుకు రా చాయ్కి సరిపోతాయి కదా. వాళ్ళు నీళ్ళు పోయిన హ్యాంగ్ అయ్యాడు వాళ్ళు పోయిన నాకు హ్యాంగ్ అయింది. ఇది అప్పుడు చేసుకుందామని తీసుకొచ్చినాం. అంత కూడా ఒక రెండిట్లలో వేసుకున్నామా రెండిట్లలో మూడిట్లలో వేసినాం. ఒక్కడే దానిలో మంచిగా అయింది. సో ఇవాళ ఏం చేస్తారో చూద్దాం మరి. దీన్ని పాలు వచ్చే గరం అయింది కావచ్చు. గరం కాలే పొగలు వస్తున్నాయి కనబడతలేదా? పొగొస్తే గరమైనట్ట మరి కాదా ఏమన్నా అలా ఖరాబ్ అవుతాయి. పెద్ద
ఏం చేయాలి? పెద్దయ్యరా. ఏమున్నావా ఇలా చూపించండి నీ పాలకు తేడా వెళ్తలేదురా. అప్పటి నుంచి చూస్తున్నాడు ఎప్పుడు ఇస్తాడో ప్యాకెట్ అని. పెరుగు ప్యాకెట్ పోతుండ అలా వీడు కాఫీ చేస్తాడు మేము తాగుతాం ఇలా. నీకు ఏర్పడలేదారా? నేను దాన్ని చూడలే. పట్టుకున్నా ఏర్పడుతుందిగా. అలా గడ్డలు మీరు గందుకేనా నాగా కర్డ్ కాఫీ నువ్వు ఎప్పుడు పోతావా అని చూస్తున్నావు. వాణి కూడా వాడు కూడా చూస్తాడు వెనుక. అవునా? వాళ్ళు ఇప్పుడు కాఫీ పౌడర్ ఎత్తేట్లుడు. ఇదంతా ఎత్తే అయిపోదు, అంతా చేసినాక ఎత్తే అయిపోదు. ఇగో అమూల్లో చాలా రకాల బ్రాండ్లు ఉంటాయి. ఈ బ్రాండ్ మేము ఫస్ట్ టైం వాడుతున్నాం. ఈ ప్యాకెట్ నేను చూసలే ఫస్ట్ టైం చూసిన. బఫెలో మిల్క్ ఏంటిరా ఇది? ఫస్ట్ ఫ్యాట్ 6.5 అటుందట. A2 మిల్క్. మీలో ఎవరైనా వాడేటోళ్ళు ఉంటే కామెంట్ ఏరి. నార్మల్ పాలకి ఈ పాలకి ఏంటో తేడా మొత్తం కొంచెం డిఫరెంట్గా కనబడుతుంది ప్యాకెట్. పాలు పలిగినా అవే పలిగినే. దా జూ మా కంపెనీకి అయితే ఇక్కడ 3 కుక్కలు ఉన్నాయి. నో టెన్షన్. ఇక్కడ బయట కావాలి కాస్తాయి కావి. బయట కావాలి కాస్తాయి. మేము లోపల వండుకుంటామే. అలవాటు అయినాయి మాకు. ఇక్కడ 2-3 రోజులు ఇడికి తిరిగినామో లేదో కథం అలవాటు అయినాయి. కలుపు 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 ఇట్లా మొత్తం ఇట్లా ఎగరాలే మొత్తం ఇట్లా తిరగాలల్లా. ఇట్లా పెట్టిగో ఇట్లా క్రాస్ పెట్టి ఇట్లా క్రాస్ ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో. ఇదా ఇట్లా పట్టుకో ఇట్లా కొట్టు. తీసి కాదు కలుపుడు. కమాన్ కింద పోతుంది. చేసుకో గట్టిగానన్నా మరి కింద పెట్టేట నాటించారా కట్టమ్మా కట్టు కట్టు కట్టు. మాగల్ని అందరం పెళ్లి పిల్ల కనుక ఒక ముద్దు ఇవ్వాలి. ఫోటోషూట్ ఇస్తారుగా గీడ గీడ హెడ్ 4 హెడ్ పిల్లకి ఇవ్వాలమ్మా. పిల్ల బాగా సిగ్గుపడుతుంది. ఏం చేసినావు డిపి అంత ఆగమానం చేసినావు? నేనేం చేసిన? చక్కెర ఎక్కువైంది, కాస్ట్ తక్కువైంది. మంచిగానే అయింది నాకైతే. ఏది ఉందండి గారు నువ్వే ఫస్ట్ వేసుకున్నాడు. చేదు ఉందని చక్కెర వేసుకుని మళ్ళీ నాకు మంచిగా ఉంది అంటుండవు. చక్కెర వేసుకున్నా మంచిగా అయింది మరి. నా కప్పు ఖరాబ్ చేసిరా మొత్తం మిల్లనే కలిసి. నువ్వే పోస్తున్నావు. పోసిచ్చాడు అందుకే కలిపిండు. ఎందుకట్లా దమ్ము తీస్తుడు? బరలేక నీళ్ళు తాగి తాగకుండా దమ్ము తీస్తాడు కదా. నీళ్ళు బాగా తాగుతాడు. తాగి ఇట్లా మన నీళ్ళు కదులుతాయి. నీళ్ళు కదులుతాయి అట్లా అంటున్నావు. బరేనా ఇప్పుడు? నువ్వే అన్నా. మరి రైస్ 4 మంది తెచ్చిన. 4 ఉన్నావు. కొద్దిగా గడ్డన ఎదిగైందన్న. వాడు ఏం చెప్తున్నావు ఇటు చూస్తాడు. అర్థం కాదు ఫస్ట్ నాకు కూడా. శేఖరానికి ఒడిమోటిగా దింపుతుంది. ఏమన్నా అంది శేఖర్? కోసిరా పచ్చిగడ్డి కావాలి గడియా. అరే క్యాంపింగ్ అవుతున్నా పచ్చిదేద్దాంతి ఎందుకు దాని ఎండబెట్టి ఉదయాల పాలు పిండి దాన్ని. మరి సో ఇప్పుడు వచ్చేసి చలి అయితే కొద్దిగా వెరిగిపోయింది. మంట అయితే పెడుతున్నాం. దానికంటే ముందు అయితే మీరు బ్యాక్గ్రౌండ్ లో చందమామ చూడొచ్చు. భలే ఉంది. అగ్గిపెట్టి గిడోడు వేసిండ్రా. నేనే శేఖర్ గారికి ఇది ఏరా అంటే సర్కిల్ బయటనే వాడేసింది. గీందాకు వచ్చిన లోపల వారైతే అయిపోగారా. ఇప్పుడున్న మన టెంట్ ని ఇంకా కొద్దిగా లగ్జరీస్ గా తయారు చేద్దాం అనుకుంటున్నాం మా బడ్జెట్ కి. అప్పుడు ఎప్పుడో క్యాంపింగ్ గ్యాస్ తీసుకొచ్చినాం కదా చాలా స్టార్టింగ్ లా. ఆ క్యాంపింగ్ గ్యాస్ తెచ్చిన లైట్లు అట్నే ఉన్నాయి, దాన్ని దేంట్లో వాడలేదు.
సో లాస్ట్ టైం ఏదో క్యాంపింగ్ చేసినప్పుడు గుర్తుకొచ్చింది, అరే ఈ లైట్ అయితే అయిపోగలదా అని చెప్పేసి. ఇకపై నుంచి వెళ్ళి ఎప్పుడు మన వీడియోలో అంటే మన ఛానల్లో ఏ వీడియోలో టెంట్ పడ్డా సరే ఆ లైట్ కూడా దాంతో ఉంటుంది. ఇక ఆ లైట్ వచ్చేసి ఏదో కాదు, మీరు ఆల్రెడీ చూసిర్రు, ఇది ఈ లైట్. ఇప్పుడు వేసిన తర్వాత దీని లుక్కే మారిపోతుంది చూడండి. దీనిలో ఒక లైట్ పని చేస్తే ఒక లైట్ పని చేయదు కదా, చావు ఇదే కావచ్చు పని చేయదు. ఫస్ట్ పెట్టినావు అసలు ఛార్జింగ్ ఉందా? ఆ రోజు తీసినామంటే మళ్ళీ పెట్టలేగా, పెట్టలే. ఇప్పుడు అలాగే డైరెక్ట్ పట్టుకొచ్చినాం. వచ్చిందిరా, లక్ అంటే ఇదేరా. ఓకే, ఇప్పుడు మన టెంట్ కే ఒక కళ వచ్చేసింది. దీనికి ఏం ప్రాబ్లమో చూడాలిరా, దీన్ని కూడా మంచిగా అవుతుంది రో. ఇక్కడ చూడవు ఏమైనా ఉంటే ఇలా కొట్టి చూడొచ్చు. గుడిగా కనబడుతుండవు గుడి బస్. ఏమైనా మంట అటేమైంది, వీడియో 2 కట్టెలు దారినట్టు ఆయన మంట కూడా కొట్టిండు. అక్కడ ఆందా కొడుతుంది సెట్టు. ఇగో ఏమైనా అటాక్ చేసింది అనుకో, గిదంతా దాని గుడి మీద అయితే కథం. ఇగో గుడి కానీ కొట్టి చూద్దాం. ఇగో దీంట్లో చూసిపోయింది. ఇక్కడ చూడు, భీమ్ ఎట్లొస్తుంది, ఇగో కనబడుతున్నారా భీమ్? రైటేనే లైట్ లైట్ మొగులు పోతుంది. చిన్నప్పుడు కదా ఆడు మొగులు పోయింది కూడా లైట్ అను. అవుతుందారా? అవుతుంది అవుతుంది. కూరగాయ అటు ఇటు పెట్టి ఫస్ట్ టైం కూరగాడు ఒక మంచి పని చేసిండు. ఇలా గిదాన్ని ఇప్పిండు మొత్తం. ఇది వైరస్ పోయిందారా? దేందో అర్థమవుతుంది. గిదాందే రైట్. దీని ఐస్ కట్ మ్యాగ్నెట్ పోయింది. ఒకసారి పట్టుకో. ఛార్జింగ్ లేదు కావచ్చు మేబీ. దీన్ని చేద్దాం నెక్స్ట్ క్యాంపింగ్ లో. దీని మళ్ళీ దీని అవసరం వచ్చే వరకు దీన్ని రిపేర్ చేసేద్దాం. లోపలికి సెల్ లోపలికి దీన్ని మళ్ళీ ఎట్లా చేసిన అట్నే పెట్టేసి. కానీ దీంతో ఒక లుక్ వచ్చేసింది. అది లోపల పెట్టన్నారు ఇంకా లోపల మధ్యలో పెడితే మంచి ఉంటుంది కావచ్చు. వావ్, గిసోడు ఒక లోపల సెట్ అయిందంటే సెట్. మీరు అప్పటి నుంచి చూస్తూ ఉన్నారు కావచ్చు, వీడియోల క్వాలిటీ ఇట్లా 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 అవుతుంది కావచ్చు. వీడియో స్టార్ట్ చేసినప్పుడు సోనీ కెమెరాలో స్టార్ట్ చేసినాం. కెమెరా అయితే హ్యాండ్ ఇచ్చింది, దాన్ని రిపేర్ చేయించుకొచ్చి అవుతుందో ఏమవుతుందో తెలియదు. తర్వాత నా ఫోన్లో వేసినాం కొద్దిసేపు సామ్సంగ్లో. ఇప్పుడు వీడియో కాల్ చేయాలి కాబట్టి ఇప్పుడు డింపియన్ ఫోన్లో, ఐఫోన్లో అయితే షూట్ అవుతుంది. అందుకే మీకు క్వాలిటీలో అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి కావచ్చు కొంచెం. సో ఎట్నో ఒక అట్లా ఎలా తీసుకుంటే తీస్తా ఉన్నాం. లాస్ట్ వచ్చి కూరగాయల ఫోన్లో తీసుకుని కూడా చూడాలి. కొంచెం డౌన్ అవ్వకుండా నీదైతే కథమే. 2 రోజులు అయితే ఓవర్ నైట్ దగ్గర గంట అవుతుంది కావచ్చు మేము మంట పెట్టి. కట్టెలు వడుతూనే ఉన్నాయి కానీ ఇగో ఈ ఫుటేలా ఒకసారి కెమెరా హ్యాండ్ ఒకసారి ఇది హ్యాండ్ ఒకసారి అదే హ్యాండ్ అన్నట్టుగా అయితేనే ఉన్నది. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. సో ఇప్పుడైతే మన ఫాలోవర్స్ ఎవరికైనా ఒకరికి వీడియో కాల్ అయితే చేద్దాం. ఏదో ఒక లెటర్ చెప్పండి రా. ఏ బి సి లేదు బి ఏ బి 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 అనా ఏ అనా? బి అంటే బి బి అంటే బడుకు. అరే బి స్టార్టింగ్లో ఎల్లా కనబడతలేదు, రిక్వెస్ట్ కూడా లేదు. ఒకటి బండి శివకుమార్ సరనాడ గౌడ్ తెలుగులో ఉంది. బి బా అన్ని అవే. బి గంతే బా. 4 గంటల కిందే ఆన్లైన్లో ఉన్నాడు. మరి ఆడుతున్నావా? చేయనేది పుత్తు. నెట్ ఆన్ ఉంటేనే పోతుంది కదా, అంటే ఇన్స్టాగ్రామ్లో లేడు కానీ నెట్ ఆన్ ఉంది అన్నట్టు, రింగింగ్ అవుతుంది. బండి శివకుమార్ సరనాడ గౌడ్ 8 అవుతుంది. ఎవరు ఏ సిచ్యువేషన్లో ఉంటారో తెలియదు. బ్రో బిజీ. ఎంతసేపు రింగ్ అవుతుంది? ఫోన్ లెక్క కట్ కదా అవుతుంది. నేను వీడియో కాల్ చేసినప్పుడు లావట్లే, ఇంకొక పేరు దేవలాడే వరకలా ఇప్పుడు కాల్ వస్తుంది. వీడియో కాల్ లిఫ్ట్ చేస్తున్నారా? కట్ ఆయనేనా? ఇప్పుడు మనం చేద్దాం మళ్ళా. వీడియో వస్తలేదు. హలో హాయ్ బ్రో. హాయ్. అదేంటి కార్లో సాంగా? నీ వాయిస్ వస్తలేదు, ఒకసారి ఆపుతారా? కూరాడు అయ్యో కూరాడు కూర వండినావా? డింపి
అన్నా ఎక్కడ బ్రో మీది? అనంతపురం. మొన్న వచ్చినాం అటు సైడే. ఓకే ఓకే, డిన్నర్ అయిందా మరి? సరే సరే, మళ్ళా రన్నింగ్ ఉంటున్నారు, డిస్టర్బ్ చేసినామా? ఓవర్ నైట్ చేస్తున్నాం సర్కిల్లో. ఓవర్ నైట్ మన దగ్గరనే, బావి దగ్గర. అయిపోయింది అయిపోయింది, వచ్చేసినాం ఇంటికి. సర్కిల్లో ఓవర్ నైట్. ఓకే అన్న మళ్ళా. ఓకే. సో మొత్తానికి అయితే ఈసారి వీడియో కాల్ ఈ అన్నకైతే వెళ్ళింది. బండి శివకుమార్ సరనాడ గౌడు అని చెప్పేసింది. అనంతపురం అట్రా అక్కడికే వేసినాం కదా, అంటే అడిగే ఉన్నామేమో అనుకుంటుండే. ఇంకా ఒక ఓవర్ నైట్లో ఒక వీడియో కాల్ మాట్లాడిన తర్వాత కొద్దిగా ఏదో తెలియని ఫ్రీనెస్, ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడికైతే మన యాక్టివిటీస్ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏం చేద్దామంటే డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఫోన్లో హ్యాండ్ ఇచ్చే వరకల్లా, ఈ కెమెరా హ్యాండ్ ఇచ్చే వరకల్లా వాడు శేఖర్ గారు తనలాడి లాస్ట్ ఫోన్లోకి వచ్చేసినాడు. ఇప్పుడు ఇక ఫుటేజ్ ఫోన్లోనే ఉంటుంది. అప్పటి నుంచి వస్తుంది కదా, చాలా మీరు చూస్తారు కావచ్చు. ఈరోజు నైట్ స్పెషల్ ఏంటిరా? ఏంటిది? చికెన్. చికెన్ చికెన్ కాదు, కడి. కడి కాదే, లేదు అట్లా అంటుండు. చికెన్ అన్నా కాదన్నా, ఏ చికెనే అప్పుడే సర్కిల్కి వచ్చినప్పుడు పెట్టినాం, అందుకే కొద్దిగా ఇట్లా అప్పలెక్క అనిగింది కదా. ఉందా ఏమైనా వాసన పట్టిందా చూడు మరి, మధ్యాహ్నం తెచ్చినాం అది. ఏ లేదు, ఉంటుందా? ఈ కోడి చికెన్ మేక చికెన్? మేక చికెన్ ఎట్లా అయితే చికెన్ వాసన పట్టలేగా. ఈ చికెన్లోకి రైస్ వచ్చేసి బగారా రైస్, కూరాడు మస్తు ఉంటుంది. ఫస్ట్ చికెన్ వండుదాం, తర్వాత రైస్ వండుకుందాం. ఎందుకంటే చికెన్ తర్వాత మళ్ళీ గరం చేసుకోవచ్చు. రైస్ గరం గరం ఉంటే మంచి చల్ల మంచిగా తినచ్చు. మొదలెడదామా? ఇస్తారా లేవరా? ప్లేట్లు ఇస్తారాకు లేవు. వడ్డించాలా? శేఖర్ వడ్డిస్తాడు. వడ్డించాలా? వేరే ఏంటి చూస్తుర్రా ఎడకామన్నాడు. మంచిగా వందిచ్చిర్రా. లేవు లేవు లేవు, ఏ అంటున్నాడు. మేరే అంగనే మే, मेरे अंगने में तुम्हारा क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है. जोर जोर జోరు జోరు వాలా, కూరగానికి చదువు రాదు ఎలా. అట్లే ఉంటది కదా పాట. అట్లే ఉంటది. కూరగాని ఉండదు, డిబ్బిగాని ఉండదు. డిబ్బిగానికి చదువు రాదు ఎలా. తర్వాత ఏంటిరా? జోరు జోరు వాలా, చదువు రాదు ఎలా. గంట ఇలా మా వాళ్ళకి స్పెషల్ గా చికెన్ వెరైటీ వండుతారు. ఇప్పుడు వచ్చేసి చికెన్ పీసెస్ అయితే వేసేస్తున్నది ఇంట్లో. కూర ఎవరికి ఏం ముక్కు వస్తుందో. మొన్న దానిలో కూల్ డ్రింక్స్ అలా వేసినా గుర్తుందా? ఆ తర్వాత మందులు వేసినా గుర్తుందా? ఆ ముక్కలు ఉంచుకున్నా అయిపోయి. ఏమన్నా
ఈ ఓవర్ నైట్లో ఇంకొక స్పెషల్ ఏంటిది అంటే మాకు ఎవరికి స్వెటర్లు కూలలు అయితే లేవు. ఆ ఉన్న రగ్గులతో ఎలా తీసుకోవాలి. చలి స్టార్ట్ అయిపోయింది. దగ్గర 9:30 అవుతున్నారా? 9:30 అవుతుందా? 9:11 అవుతుంది. ఇక అందుకే మంట దగ్గర ఏరినాం. ఇక మెల్ల ఆడికి మన చికెన్ ఉడుకుతా ఉంది. ఇక్కడ ఆపుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక చిన్న టాస్క్ అయితే చేయబోతున్నాం. అది ఏంటిదంటే ఎటురా ఫోటో షూట్ స్టిల్స్. ఓకే, కపుల్ స్టిల్స్ గిట్లా. నువ్వు ఇట్లా ఉండాలి. బేబీ షూట్ పెట్టుకుంటారు. బేబీ షూట్ అదే. ఓకే ఓకే. నువ్వు నీళ్ళు కొట్టాడుగా గిట్లా నీళ్ళు ఎత్తుకున్నాను. ఫ్యామిలీ అరే కట్టుకోరాను. రెడీ 1 2 3 స్మైల్. కమ్ ఆన్, నెక్స్ట్ స్టిల్ ఇండివిడ్యువల్ స్టిల్. 1 2 3. అయిపోయిందా? ఇప్పుడు నెక్స్ట్ జిమ్ స్టిల్. జిమ్ వెయిటర్లు ఇచ్చే స్టిల్. నువ్వు ఏం చూపిస్తున్నావు ఇట్లా? నెక్స్ట్ ఒక మోడల్ స్టిల్, అమ్మాయి మోడల్ స్టిల్. స్టిల్ ఓన్లీ వీడియో పెట్టేసి రో. నెక్స్ట్ చెప్రీ స్టిల్. నెక్స్ట్ ఏంటి? డీసెంట్ 90 స్టిల్. 90 స్టిల్. ఫస్ట్ పెడతా. అందరం ఉంటాం. ఓకే రైట్, ఇవన్నీ పెట్టాలి. రైట్ ఏం మర్చిపోయినా. సేమ్ 90s లలో ముసలోళ్ళ స్టిల్. ఇలా కుర్చీ మీద ఎట్లుండి ఇలా చేలు పెడతారు. వెనక బాపు ఇట్లా పెట్టు. పాయింట్ జిప్పేసి జిప్పు పెట్టుకోరు. బాపమ్మనా? బాపమ్మ నచ్చిపురం. ఇట్లా కుర్చీ ఉంటుంది, కుర్చీ మీద ఇలా చేలు పెట్టుకోరు. ఒకవేళ ఈ స్టిల్స్ పైన కానీ ఈ వీడియో పైన కానీ మంచి సపోర్ట్ వస్తే నెక్స్ట్ ఏం చేద్దామంటే ప్రీ వెడ్డింగ్ స్టిల్స్ వస్తాయి నెక్స్ట్ ఓవర్ నైట్ లా. ఒక శారీ తీసుకురావాలి, మొత్తం ఇట్లా శారీ ఇట్లా ఎగరేసినట్టు ఎగరేసి ఇట్లా వదలరు. అవి డిఫరెంట్ స్టిల్స్ అయితే వస్తాయి కదా. గిట్ల మళ్ళీ రెడీ అని వెనక కూడా ఇట్లా పూలు ఇట్లా ఇసిరేయాలి. ఫోటో రావాలి. అవి నెక్స్ట్ అలా ట్రై చేద్దాం. వారు చికెన్ అయితే అయిపోయింది. ఇప్పుడు రైస్ అయితే ఎక్కిచ్చేస్తున్నాం. దీన్ని పెద్దగా పెట్టేసేయాలి. ఎవరా మిరపకాయలు ఇట్లా ఎవరా ఆకులు గీకులు అందుకోరి కొద్దిగా బిర్యానీ టైప్ కొడదాం. సో మొత్తానికి అయితే గరం రైస్, గరం చికెన్ అయితే రెడీ అయిపోయింది. చల్లగా చలి పెడుతుంది. వెనక మంట ఉన్నది కదా, జర హెచ్చచ్చగా ఉన్నది. మంట దగ్గర పోతే అయిపో అనిపిస్తుంది. రైస్ కొద్దిగా మెత్తగా అయింది. చికెన్ సూప్ లేకుండా అయింది. కొద్దిగా సూప్ ఉంటే ఇంకా మస్తు ఉంటుండే. చికెన్ మస్తు అయింది కానీ అన్నం ఒక్కటి జర మెత్తపడ్డది. అయినా కానీ చలికి ఏదైనా కానీ తినాలనిపిస్తుంది. భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. సట్టుగా తిన్నాం. ఈసారి వెరైటీగా పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాం. దాంతో కూడా ఇంకొక బుక్ అయితే ఎక్స్ట్రా తిన్నాం అనమాట. మన వాళ్ళు వచ్చేసి అడిగి క్లోజ్ అయితే చేసేస్తారు ఇక పడుకోవడానికి సిద్ధం చేస్తారు అనమాట. మన ఐటమ్స్ అన్నీ ఏం చేస్తున్నాం అంటే అన్ని టెంట్ లోపలనే పెడుతున్నాం. ఎందుకంటే కుక్కలు వచ్చి నాకే సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ. బయట తిరుగుతూనే ఉంది ఆల్రెడీ. దానికి మిగిలిన రైస్ మన శేఖరానికి ఇచ్చాడు, బయట ఇచ్చేసిండు. అది తింటా ఉన్నది. టైం వచ్చేసి ప్రజెంట్ ఎంత అవుతుంది తెలుసా? ఇక 10:48 అంటే దగ్గర 11 అవుతుంది.
ఆహా, ఇక నిద్రపోయే టైం వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక డిఫరెంట్ వ్యూ అయితే చూపిస్తా. ఒక్కసారి పైకి చూపిరా. చందమామ చుట్టూ ఒక సర్కిల్ వచ్చింది. ఇది వాన వచ్చే ముందో లేకపోతే వాన వచ్చిపోయిన తర్వాత అంటారు, కానీ అదే వాన రాబోయడానికి సూచన కావచ్చు. ఇది ఏదో తుఫాన్ స్టార్ట్ అయిందని చెప్పేసి అంటారు కదా, అది మా దగ్గరికి రీచ్ అవుతుందేమో. మరి ఏదో ఉంటుంది సంథింగ్ దీనికి రీజను. దగ్గరికి ఉంటే ఒకటి, దూరం ఉంటే ఒకటి అని చెప్పేసి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి కదా, చూద్దాం. అది వరకు చూసినా నన్ను ఇవరకు వచ్చింది అట్లా. ఇప్పుడు ఇల్లే మీరు నేను చూసినా కానీ నాకు ఇట్లా అది వచ్చే ముందు సూచన దానికి ఏదో రీజన్ ఉంటుంది. చిన్న దగ్గర ఉంటే ఒకటి, దూరం ఉంటే ఒకటి. ఇప్పుడు మరి దూరం ఉన్నది, దానికి ఏంటో రీజన్. ఇక మీలో ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేసేది. వచ్చింది కదా ఏంటది నోటిఫికేషన్ టుమారో క్లౌడియా. అదే వాన స్టార్ట్ అవుతుంది కావచ్చు ఇంకా 2-3 రోజుల. ఎప్పటిలాగానే ఇందులో కూడా కామెంట్స్ అయితే చదువుతున్నా. లాస్ట్ టైం మనం చేసిన ఓవర్ నైట్కి సంబంధించిన కామెంట్లు అయితే అవుతున్నాయి. ఏంది ఏం కావాలి? ఫస్ట్ వచ్చేసి సిఆర్ క్రియేషన్స్ అయితే కామెంట్ చేసిండు. సనాక బంగ్లా కూడా ఎక్స్ప్లోర్ చేయండి. సనాక బంగ్లా అని హాయ్ కాదు, అలా ఇంకా హర్రర్ ప్లేస్ ఉంటే ఎక్స్ప్లోర్ చేయండి బ్రో. సనాక బంగ్లా ఏంద్రా? సనాక బంగ్లా విన్నట్టు అనిపిస్తుంది. అది నాకు ఒక్కొక్కసారి ఇట్లా సడన్ గా చూస్తే సంక బంగ్లా లెక్క అనిపిస్తుంది. అది సనాక బంగ్లా, సనాక బంగ్లా. ప్రతి వీడియో కింద 2-3 కామెంట్లు వస్తాయి. సనాక బంగ్లా, సనాక బంగ్లా. అసలు ఏడున్నది అది. లొకేషన్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లింగంపల్లి సంతోష్ అయితే కామెంట్ చేసిండు. గాలిలో రోప్స్ కట్టి కూర్చోబెట్టి టైం పెట్టు బ్రో. ఎవరు తక్కువసేపు కూర్చుంటారో వాళ్ళే లూజర్. నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు కూర్చునే దాకా కూడా ఆగాడు. ఎక్కువసేపు కూర్చునే దాకా దాన్ని చూడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ అయితే కామెంట్ చేసిండు. అన్న వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి. చేద్దాం మరా కూర. శేఖర్ మాస్టర్ వాటర్ డ్రింకింగ్ ఛాలెంజ్ అట. వెళ్ళి సల్ల శేఖర్ అట రే. సల్ల శేఖర్ కామెంట్ చేసిండు. తెలుగు అడ్వెంచర్ ఇది కావాల్సింది అంటే. ఈ వీడియో బాగా నచ్చినట్టున్నది. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి శివ అయితే కామెంట్ చేసిండు. ప్లీజ్ ఒకసారి భద్రాచలం రండి అన్న, జై శ్రీరామ్. ఆల్రెడీ క్యాంపింగ్ చేస్తున్నామంటే మేము భద్రాచలం పోయి వచ్చి ఆల్రెడీ 15-20 రోజులు అవుతుంది. పోయినాం, మంచిగా అనిపించింది. నా లైఫ్లో ఫస్ట్ టైం విజిట్ చేసుకున్నా. వీళ్ళు కూడా అందరం ఫస్ట్ టైం పోయినాం. మస్తు అనిపించింది. కాకపోతే మాకు టైం లేక ఆగమా మురికొచ్చినాం, కానీ స్పెషల్గా భద్రాచలంకే పోయి అక్కడ నుంచి రిటర్న్ వస్తే ఇంకా మస్తు ఎంజాయ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అరుణ్ కుమార్ అయితే కామెంట్ చేసిండు. ఈ కామెంట్ కూడా నేను ఎవ్రీ 2-3 వీడియోలకు ఒకసారి చూస్తాను. ఎవ్రీ 2-3 వీడియోలకు ఒకసారి కనబడుతుంది. అది ఏంటంటే పానీపూరి తినే ఛాలెంజ్ అట. పానీపూరి తినే ఛాలెంజ్. దాన్ని రకరకాలుగా చేయొచ్చు. ఎట్లా అంటే ఒక 10 minutes టైం పట్టుకుని ఆ టైంలో ఎంతసేపట్లో తింటడం చేయొచ్చు. లేకపోతే ఒక లిమిటెడ్గా ఒక 50 పానీపూరులు పెట్టి దాన్ని ఎంత టైంలో తింటారని చెప్పేసి చేయొచ్చు. లేకపోతే ఒక టైమే లేకుండా ఏం లేకుండా అన్లిమిటెడ్ ఎంతగానో తింటారో కూడా చేయొచ్చు. ఇట్లా రకరకాల కాన్సెప్ట్ తోటి చేయొచ్చు. దానిలో ఏదో ఒకటి అనుకొని చేస్తాం త్వరలోనే. ఓకేనారా? నువ్వు ఎన్ని తింటావు? 100 తింటావా? 50. మన మాస్టర్ 100 తింటాడు కావచ్చు ఈజీగా. ముసి నవ్వులు నవ్వుతుండవు వెనక. సో ఇవి గైస్ ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఇప్పుడైతే ఇక వండుకుంటావు. ఇక అబ్బో అక్కడ నొత్తుందేమ్రా? నీకు నొత్తలేదా? నేను నీదికి తిరిగి వండుకుంటా. అదే అదికే వండుకుంటా. రెండు కలిపి ఆయన కుక్కలు వచ్చినాయా ఇక్కడ? మేము పొలాల మధ్యలో వండుకున్నాం. ఎలకల్లో వచ్చినాయేమో అనిపిస్తుంది. మన వంశం ఆ మధ్య అక్కడ సైడ్ వండుకున్నాడు. సామాన్లు ఉన్నాయి మంచిగా మధ్యలో వండుకున్నారు వీళ్ళు. నన్ను ఇటు సైడ్కి వేసారు. ఈ సౌండ్కి ఇంత నిద్ర పడతలేదు, భయం అవుతుంది. ఇక ఎట్లైనా పొద్దుగాల దాకా వండుకోవాలి కాబట్టి వండుకుంటున్నా. ఇక హలో గైస్, గుడ్ మార్నింగ్. కొద్దిగా మేలుకు వచ్చినట్టు అయితే బయటకు వచ్చేసిన. ఇక టైం అయింది ఆల్మోస్ట్ 5-5:30 అయితే అవుతుంది టైము. బయటకు వచ్చిన తర్వాత మీరు ఒక వ్యూ చూడొచ్చు. అడికి చందమామ ఉంది, భలే కనబడుతుంది. ఈ ఫోన్లో కనబడేదానికంటే ఇంకా లుక్ అయితే భలే ఉందన్నమాట. ఆల్రెడీ శేఖర్ గారు గోప్రో పెట్టేసినట్టున్నాడు. శేఖరు అగో సెటప్ అయిపోయిందా? సరే ఒరుగుతీగా. ఏమంటావు? 5:30 అవుతుంది. నాకు తెలిసి ఇంకో గంట 40 నిమిషాలు అయితే మనకు సన్ రైజ్ కూడా స్టార్ట్ అయిపోతుంది కావచ్చు. ఆ లోపల చలి బాగా పెడుతుంది. కొద్దిగా మంటనైతే పెట్టుకుంటాను నేను. మళ్ళీ
మంట పెట్టిన తర్వాత ఇగో వీళ్ళు కూడా మెల్లగా లేచొస్తారు. పన్నరు మంచిగా గురికేస్తారు. కూరి వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తారు, కొద్దిగా మంట పెట్టుకుందాం మనం. ఇక మంచిగా మంట మండుతుంది. కొద్దిగా తెల్లారు స్టార్ట్ అయింది. మీరు అటు సైడ్ చూడొచ్చు. భలే ఉంది. ఇక్కడనే బిస్తర్ వేసేసినాయి. మన లోపలనే ఉన్నారు. లోపల కూడా వెచ్చగానే ఉంది కానీ ఇక్కడ మంట కాడికి పోబుద్ది అవుతలేదు. ఇక ఇప్పుడు కొద్దిగా వెచ్చ పడంగానే మళ్ళీ నిద్ర వచ్చినట్టు అవుతుంది. తెల్లారింది బాగానే. అడిది కొద్దిగా ఎర్రగా అయింది కానీ ఇంకా ఎండనైతే కనబడతలేదు. చింటూ మింటుగాడు కూడా ఇద్దరు లేచిర్రు. ఇక నీకు కూరకు చలి పెడతలేదారా? పొట్టు పెడుతుంది. మరి రగ్గేదిరానిది నగ్గాలు ఉంది. అది తెచ్చి కప్పపోరా. గడ్డి తెచ్చి కప్తా ఊరిగా. చలి పెడుతున్నాను వరకు వచ్చిండు బయటికి. రగ్గి తెచ్చుకోలే మంచిగా ఎచ్చవుంది. అప్పటి దగ్గర గంట ఆయన ఇంకా ఆపుకోవటి. తెల్లారి ముందుకే లేచినా 5కి 5:30 లేచిన నేను. ఎండ వస్తే మన ఓవర్ నైట్ ఖతం అయిపోతుంది. డ్రోన్ షాట్స్ అయితే కొట్టుడు అయిపోయింది. ఇక డ్రోన్ దించాం. ఇంకా దించాడు ఆయన మీకు దించు. కలిపెడతారా ఎట్లా పోతున్నా బ్లోవర్ పెట్టినట్టుంది. అలాగే పోతున్నా ఎగవాడు అలా కొంగలగట్ట చెప్పని వరకు ఉండే. సో మొత్తానికి అయితే తెల్లారిపోయింది. బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు సన్ రైజ్ కూడా అయింది. సూర్యుడు ఎంత మీదకి వచ్చిండో చూడండి. సేమ్ ఇంత ముందుకే మనకి అటు సైడ్ బ్యాక్ సైడ్లో చందమామ వెళ్ళిపోయింది కిందికి. సూర్యుడు వచ్చిండు, చందమామ పోయింది. సో సన్ రైజ్ అయింది అంటే మన ఓవర్ నైట్ వచ్చేసి కంప్లీట్. నైట్ టైం ఎట్రా కంప్లీట్ అనే వర్డ్ కోసం వింటున్నావు అప్పటి నుంచి. నాకు కూడా వచ్చినట్టు అవుతుంది. దానికంటే ముందైతే మీరు చూడొచ్చు. ఇగో రాత్రి మంచి ఎట్లా పడ్డది ఇటు సైడ్. ఇగో ఇంకా బాగుండే. నేను అప్పుడు మబ్బులో లేచినప్పుడు అంతా వెళ్ళిపోయింది ఎండ లేచేవరకల్లా. బాబా టెన్షన్ అంతా పాము గురించే ఉండే. పాము ఏడొస్తా అని చెప్పేసి ఇంతవరకు అయితే మాకు కనవలేదు. కానీ ఆ పాము కుసాలు చూసి భయపడే. నేను మంట పెట్టేటప్పుడు ఒకటి చూసిన, మీకు చూపిస్తా. ఏంటి ఇది ఎవడరా పోయింది? ఇది ఎవడు వెళ్ళరా? క్వాంటిటీ చూస్తే నీ దాని లెక్కనే ఉంది. ఇప్పుడు ఎందుకు మేడం మరి ఆడు? ఏమో నేను కాదు మరి నాకు. అయినా మన వాషింగ్ మీరే కట్టాడుగా. ఏమన్నా నాదే నన్ను ఎందుకు అంటున్నావు? అది రాత్రి మేము కాఫీ కలుపుకున్నాం కదా, అది బాగా మిక్స్ అయింది అనమాట. కప్పు నిండా కలిపినాం. అది ఎక్కువైపోయి అడిగి వారేసారు. పొద్దుగాల నేను సడన్గా చూడడానికి నాకు గుర్తులేదు. ఏంటి రో అని అడిగారు. నాకే వెరైటీగా అనిపించింది. అది మనకి చూపిద్దాం వచ్చిన తర్వాత. వాళ్ళ వైర్ అనుకున్నావు నిజంగానే అట్లా అనిపించింది సడన్గా చూస్తే. తర్వాత అర్థమైంది. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు ఓవర్ నైట్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకేం చేయమంటారో కూడా కామెంట్ చేయండి. అవి కూడా చేయడానికి అయితే ట్రై చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.